ఇప్పుడు మనం మిస్ అయ్యామా? అనగా ఈ జూలై నెలలో వచ్చే రోజున మిస్ అయ్యామా? 2053లో వస్తుంది. లేదా 2070లో వస్తుంది. 225 సంవత్సరాల మధ్యకాలంలో కేవలం 9 సార్లు మాత్రమే వచ్చింది అనంటే ఎంత మహిమాన్వితమైన రోజో చెప్పక్కర్లేదు. అదే మహాశైవాఖ్య యోగము. 13 జూలై ఏర్పడుతుంది. ఆరుద్ర నక్షత్రం, కృష్ణ చతుర్దశి, అలాగే సోమవారం కలిసి వచ్చినటువంటి ఈ 3 కలయిక వచ్చినటువంటి రోజు. ఈ రోజున ప్రధానంగా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, అలాగే ధనుస్సు, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గురుదోష ప్రభావం వలన అనుకున్న పనులు ముందుకు సాగవు. ప్రతి పనులలో ఆటంకాలు ఉంటాయి. ముఖ్యంగా వివాహాలు కావు. ధన ప్రాప్తి కలగదు. రుణబాధలు ఎక్కువవుతాయి. ఒకటా రెండా. ముఖ్యంగా అధికారులు పెద్దల యొక్క ఆగ్రహానికి గురవుతాం. ఉద్యోగ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ దోష నివృత్తికి మీరేం చెయ్యాలో నేను తెలియచేస్తాను. ఇక ఇదే 13 జూలై తేదీన మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ ఈ గురుదోష సంబంధమైనటువంటి రాశిలో జన్మించిన వారికి గురుదోష నివృత్తికి, మరియు మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఇప్పుడు ప్రజెంట్ కాలసర్పదోషంలో కాలం జరుగుతుంది. మార్చి నుంచి ఇప్పటి వరకు పుట్టినటువంటి వాళ్ళు, ఇంతకుముందు కాలసర్పదోషంలో పుట్టినటువంటి వాళ్ళకి కాలసర్పదోష నివారణార్థమై రాహుకేతు హోమాదులు జరిపించడం జరుగుతుంది. అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ కోసమై దాదాపు 21 హోమాదులు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 13వ తారీఖు జూలై 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం. 4 గంటలకి అమృత ఘడియల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక ఈ గురుదోష నివృత్తికి మీరు చేసుకోదలిచినటువంటిది, ఆ రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నానబెట్టిన శనగల మాల గురుగ్రహానికి నవగ్రహాల్లో వేసి పసుపు రంగు పుష్పాలతో అర్చన జరిపించి శనగపిండితో చేసినటువంటి లడ్డూలు ఒక 5 లడ్డూలు నైవేద్యంగా పెట్టండి. తదనంతరం శివాలయంలో శనగపిండి కలిపినటువంటి నీటితో ఈశ్వరుడికి అభిషేకము జరిపించి, అలాగే తదనంతరం గంజి వార్చినటువంటి అన్నము, చల్లార్చినటువంటి అన్నం ముద్దగా ఉండకూడదు, ఆ అన్నముతో ఈశ్వరునికి అభిషేకం జరిపించి, తదనంతరం ఈ యొక్క చామంతి పుష్పాలతో, పసుపు రంగు చామంతి పుష్పాలతో అర్చన చేయించండి. తప్పకుండా ఈ చెప్పినటువంటి రాశిలో జన్మించిన వారికి గురుదోష నివారణ జరిగి తీరుతుంది. తద్వారా అన్ని రకాల సమస్యలు పూర్తిగా నివారణ అవుతాయి. అలాగే ఇదే 13 జూలై రోజున అరుణాచలంలో కానీ, కాళహస్తిలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కార్తీక మాసం లోపల మీ సమస్యలు తీరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.